30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత గారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ పై ఒక్కసారి ఆమె స్పందన ఏంటో చూద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? ఏదో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉన్నారా? మరి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయింది మీ మీద. ఆ సంఘటన అనుకోకుండా చేశారా, మీరు కావాలని చేశారా, తప్పు అని తెలిసి చేశారా, తప్పు అని తెలియక చేశారా? ఇదే బయట నడుస్తా ఉంది. ఏం సమాధానం చెప్పండి. నేనేనా ఎంఐఎమ్మ తప్పులు చేయడానికి, నేను కాంగ్రెస్ కుమ్మక్కైపోవడానికి? నేను ఒక పార్టీ అభ్యర్థిని, క్యాండిడేట్ని. న్యాయంగా, ధర్మంగా పోలీస్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, బిఎల్ఓలు చేయాల్సిన పని మేము చెయ్యము, దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్తే గతి లేక, వేరే దిక్కు లేక చచ్చి చెడు కష్టపడ్డాం కాబట్టి, అయ్యో మా ఓట్లు డిలీట్ అయిపోయాయే దేవుడా, బతుకున్న వాళ్ళని కూడా చంపేశారే భగవంతుడా, నీకు తప్ప ఎవరికి చెప్పుకోనరా మా బాధ అని మా బాధలకి దిక్కు లేక, కనీసం ఈ పరదా వేసుకున్న వాళ్ళైనా మా బాధలు అర్థం చేసుకొని, తల్లి ఐడెంటిటీ కార్డు చూపించి నువ్వెవరో చూపించుకోవే తల్లి, దండం పెట్టేస్తానని ప్రాధేయపడి బతిమలు ఆడుకున్న పరిస్థితి నాది. కానీ బురకాని తీయకూడదు, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం బురకా తీసి ఎవరు వేరే వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి ఉంది. అది మాధవీలత గారికి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సరే అమ్మా, మీ ద్వారా వాళ్ళందరినీ ఒకటి అడుగుతా. ఓటర్ ఐడి చేసేటప్పుడు ఫోటో వాళ్ళ అమ్మ గాని వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు తీస్తున్నారా, జిహెచ్ఎంసీ మగవాళ్ళు వచ్చి తీస్తున్నారా? ఓటర్ ఐడి ఫోటో ఎవడమ్మా తీస్తున్నది? ఆధార్ కార్డు ఫోటో ఎవరమ్మా తీస్తున్నది? పాస్పోర్ట్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్తే ఎవడమ్మా ఫేస్ చెక్ చేస్తున్నది? ఫారిన్ కంట్రీస్ వెళుతుంటే ఎవరమ్మా ఇమిగ్రేషన్ లో చెక్ చేస్తున్నది? అది మీ ఆన్సర్. అంతే. వాళ్ళకి మాధవీలత విషయం తెలియాలి. నేను పార్టీ అభ్యర్థిని, నా ఏజెంట్ కూడా హక్కు ఉంది చూడడానికి. ఎలక్షన్ రోజు రిలీజియన్ ఏమిటండి? అయితే ఇప్పుడు నేను రామచంద్రుడు దీక్ష పట్టానని చెప్పి రామచంద్రుడు మాస్క్ పెట్టుకొని వస్తాను కళ్ళ దగ్గర, ఇక్కడ రంధ్రాలు చేసుకొని. అంతే. ఇది పద్ధతిగా ఉంది కదా వాళ్ళకైతే. ఈసారి ఎలక్షన్స్ నుంచి మేము ఆంజనేయ స్వామి మాస్కు, రామచంద్రుడి మాస్కు, శివుడి మాస్కు వినండి మనందరూ పార్టీ కార్యకర్తలు. అర్థమైపోయింది కదా? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అన్ని దేవుళ్ళు ఉంటే దేవుళ్ళ మాస్కులు వేసుకొని దీక్షలో ఉన్నాం, రిలీజియన్ అని చెప్పి మనం కూడా దాడు గుద్దేసేద్దాం. మా మాస్క్ తీస్తే వాడు మాస్కులు తీయాలి. దీన్ని రిలీజియన్ చేసేద్దామా? పోనీ అసలు ఏదో చెప్పబోయారు మీరు, జరిగింది ఏంటంటే అని చెప్పబోయారు. దీనికి ముందు పోలీసులు అక్కడ మొహం మీద చెప్పారు, మేము చూడము, మాకు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, మమ్మల్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగితే ఆలోచిస్తాము. ప్రిసైడింగ్ ఆఫీసర్ని పోయి అడిగితే చూడాలనా, అన్నీ చూడాలనా, చాలా చూడాల్సి వస్తుంది కదా. ఇది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ నాకు స్ట్రైట్గా మొహం మీద. అచ్చా, మీకు ఇంకో విషయం చెప్పనా? మనం ఉర్దూ రైట్ టు లెఫ్ట్ చదువుతాం, ఇంగ్లీషు తెలుగు లెఫ్ట్ టు రైట్ చదువుతాం. మీకు పోలింగ్ బూత్లో ఉండే ఈవీఎంస్ BU1 BU2 కౌంటింగ్ ప్రకారం 1 2 3 మీకు లెఫ్ట్లో ఫస్ట్ ఉండి దాని అసెండింగ్ ఆర్డర్ రైట్ సైడ్లో ఉండాలి. వీళ్ళు ఉర్దూ చదివే వాళ్ళ కోసం ఇట్లా మార్చి పెట్టేశారు ఈవీఎంస్. ఎన్ని చోట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్ని నేను తీసుకొని వెళ్ళి సుమారు 50 బూతులలో మార్చిపించాను. ప్రిసైడింగ్ ఆఫీసర్ నా పక్కన ఈ సైడ్ నంబర్ ఈ సైడ్ పెట్టారా? ఇప్పుడు మనకి 2 పేజీలు ఉంటుంది, ఉంటుంది. నేను ముందు ఇలా పుస్తకం ఉంది, నువ్వు చెప్పు 1 2 3 4 ఇట్లా వస్తుంది. 1 2 3 4 10 11 12 13 ఇక్కడ వస్తాయి కదా. వాళ్ళు ఏం చేశారు? 1 2 3 4 ఇక్కడ పెట్టి 10 11 ఈ నెంబర్ ఇటు, ఈ నెంబర్ ఇటు. ఓకే, రైట్. ఈవీఎం కూడా గల్లంతా చేశారు. పైగా నేను అడిగాను పాప ఒక చోట, హి వాస్ ఎ వెరీ నైస్ ఆఫీసర్. అంటారు అందరూ ఏం వీళ్ళలా ఉండరు, నాయన ఇది ఇలా తప్పు కదా నాయన పెట్టడం అని ప్రిసైడింగ్ ఆఫీసర్ని పక్కన నిలబెట్టించి అడిగిచ్చా. ఏంటమ్మా పొద్దున్నే కరెక్ట్ సెట్ చేశాను కదా అన్నాడు ఆయన. ఆ పక్కన ముందుకొని, లేదు సార్ మధ్యలో ఇంజనీర్లు వచ్చి ఇటు ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇది ప్రాబ్లం ఏమో సరిగ్గా లేదని చెప్పి గుడగడ కూడా చేసేసి మార్చేసి వెళ్ళిపోయారు సార్ అని. అంటే వాళ్ళు ఉర్దూ చదువుకునే వాళ్ళ కంఫర్ట్ కోసం తీసట్లు పెట్టారు. అట్లాంటప్పుడు సెకండ్ ఉన్న నాకు ముసలి వాళ్ళు వస్తారు, ఇటు పక్కకు మారిపోయిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితులు ఉండాలి కదా అక్కడ. కరెక్ట్. ముసలి వాళ్ళు వస్తారు, వణుకుతూ వస్తారు, కళ్ళు కనిపించే వాళ్ళకి ఒక్కొక్కసారి నీరసంగా ఉంటుంది, ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు, చదువుకొని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏం చూస్తారు పాపం, గుడ్డి గుర్తుగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఉంటుంది, కొట్టేస్తారు. అలా చాలా చేశారమ్మా వీళ్ళు. 1 2 అని కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే నా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయంగానే నేను భయపడిపోతానని, ఈ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తే ముస్లిం ఆడవాళ్ళని రెచ్చగొట్టచ్చని అనుకున్నారు. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఎలక్షన్స్ ని ప్రత్యక్షంగా చూశాను, అది ప్రజలందరూ వినాలి.
చదువుకున్న వాళ్ళు, పాపం నిజంగానే తపన పడిన ముస్లిం ఆడవాళ్ళు ఈసారి మార్పు కావాలని ఎవ్వరు కూడా దీనికి నోచపలేదమ్మా. కేవలం ఇది వాడుకొని వాళ్ళు రిగ్గింగులు చేసుకున్నారు. అందుకే కదా మీకు సంతోష్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ స్కూల్లో యాకత్పురాలో 16 ఏళ్ళ అమ్మాయి పట్టుబడింది. అలా వాడుకోవాలంటే ఇవన్నీ వీళ్ళు మతం పేరు మీద వాడుకోవాలిగా. మతం పేరు మీద పొద్దున్న నుంచి నడిపిస్తూ ఉంటే నువ్వు సాయంత్రానికి రిగ్గింగులు కొట్టుకుంటావు. ఒకసారి నేను ఆపడానికి పోయేసరికి నన్ను బెదిరిద్దామని చూసి ఆడవాళ్ళని రెచ్చగొడదామని చూశారు. ఈసారి నిజంగా ఓటేసి ఆడవాళ్ళు రెచ్చిపోలేదు కొంతమంది. అందుకేం చేశారు, నెక్స్ట్ ఇష్టం వచ్చినట్టు పోలింగ్ది అది నీకు రిసీట్ ఉంటుంది కదా, ఓటర్ ఐడి మన స్లిప్స్ అవి కూడా ఎత్తగొట్టేసి పేపర్ మీద రాసి ఇవ్వడం మొదలు పెట్టారు. ఏదమ్మా వీడియోగా వాళ్ళు జస్ట్ చేతి మీద ఇట్లా స్లిప్పులు రాసేసారు. ఏదో ఒక భయ్ వాడు జస్ట్ ఒక పేపర్ తీసుకుంటాడు చూడు, వైట్ పేపరు, పెన్తో రాసేస్తాడు. ఏం చేయడు వాడు, సింపుల్ గా చేత్తో రాసేసి చిన్న చిన్న వైట్ స్లిప్స్ మీద ఆ స్లిప్లు ఇచ్చేసాడు. నువ్వు ఫేస్ మాస్క్ తీయవు, చేత్తో స్లిప్ రాసేసావు. ఆమె చేతిలో చూడండి ఒక జెరాక్స్ కాపీ ఉంటుంది. మాస్క్ తీయరు, హ్యాండ్ స్లిప్స్ ఇచ్చారు. ఇంక ఏముందమ్మా అక్కడ చూడడానికి? నాకు అర్థం ఇది ఎలక్షన్ ఏమిటమ్మా, లేదా చిన్నపిల్లల ఆటలా లేదు ఇది. చిన్నపిల్లలకి మనం ఉత్తుత్త డబ్బులు ఇస్తాం చూడ ఆడుకోవడానికి. ఉత్తుత్త డబ్బులు మనం ఇలాగే మాట్లాడదాం. ఈ ఉత్తుత్త డబ్బులు ఇస్తే పిల్లలు ఆడుకుంటారు, బయట చాక్లెట్లు రావు. కానీ ఉత్తుత్త రిసీట్లకి ఓట్లు వస్తాయి. అంటే ఫేక్ నోట్ విల్ నాట్ లెట్ యూ పర్చేస్, బట్ ఎ ఫేక్ స్లిప్ విల్ గివ్ యూ అ ఓట్. అండ్ దిస్ ఈస్ హౌ దే బీన్ డూయింగ్. ఇది నేను ఆపినందుకు నాకు మొగల్పురాలో 100,000 మంది అసభ్యంగా తిడుతూ, ఒక స్త్రీ అని కూడా చూడకుండా నన్ను చంపేస్తానని నా మీద దాడి చేసి వస్తే ఇది మతపరంగా ఎవడు అబ్జెక్ట్ చేయడా? సో ఇస్లాంలో ఒక హిందూ స్త్రీని నోటికొచ్చినట్టు ఒకటి నిలబడి ఉంటే ఆ వ్యక్తి, నువ్వు పోలింగ్ రోజున 144 సెక్షన్ ఉన్న అసభ్యకరంగా చంపుతానని చెప్పి ఆవిడ మీద నువ్వు ఉద్రేకంగా వెళ్ళిపోవచ్చు. దీనికి FIR బుక్కులు ఇవ్వవు, కమిషనర్ గారు మాట్లాడరు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సైలెంట్ కూర్చుంటాడు, పోలీసులు ఏమీ చేయరు. అక్కడ పోలీసులు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఐ విట్నెస్ అయితే దే ఆర్ ది ఐ విట్నెస్. అక్కడ అక్బరుద్దీన్ వచ్చి కారులో కూడా వెళ్ళిపోయినాడు, నేను ఉన్నాగా చూసాను అక్కడ. ఇది వీళ్ళ దృష్టిలో పక్కా ఇస్లాం. ఇది దౌర్జన్య సామ్రాజ్యం తల్లి, రౌడీ రాజ్యం. ఇది నేను నోరెత్తి ఈసారి న్యాయం కోసం ధర్మం కోసం నిర్భయంగా వెళ్ళాను కాబట్టి ఆ వీధులలో ఈ రోజు ఎవరు కాలు పెట్టని వీధులలో వెళ్ళేసరికి ఏంటమ్మా, ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర నేను వెళితే 70 మంది 80 మంది రౌడీలు అట్లా బైకులలో నన్ను చూడంగానే పరారు వీళ్ళు. అంతవరకు పాపం దెబ్బలమ్మ కొట్టి పెట్టారు కార్యకర్తలు మా వాళ్ళని. ఇక్కడ రారా, ఇక్కడ ఈ అబ్బాయి ఆజంపుర డివిజన్ ఎలక్షన్ అయిపోయినాక ఇంటికి పోతుంటే సందులో ముందు నుంచి 4 వెనక నుంచి 4 ఎలక్షన్ అయిపోయినాక చావు దెబ్బలు కొట్టారు వీళ్ళు. పోయి పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు బెదిరిస్తున్నారు, అందరూ బెదిరిస్తున్నారు. వాళ్ళు ఆడొచ్చి పొద్దునికి కూర్చున్నాడు. అమ్మ నా పరిస్థితి ఏందమ్మా, ఇంటికి పోవాలంటే నాకు భయం అవుతుంది, ఏమన్నా అవుతుంది నాకు ఇప్పుడు, వాళ్ళు నన్ను చంపి కానీ ఊరుకోమని కక్ష కట్టుకొని ఉన్నారు నా మీద. గుర్తుపడతాడు 8 మందిని గుర్తుపడతాడు. 8 మంది ఏఎంఐ వర్కర్స్ ఎవర్రా పేర్లు చెప్పవే? 8 మంది ఉన్నారు. మూసానగర్ కమిటీ హాల్ సైడ్ ఉంటారు. మూసానగర్ కమిటీ హాల్ దగ్గర ఉంటారు వాళ్ళు. గుర్తుపడతారు వాళ్ళందరినీ? కరెక్ట్ ఫేసెస్ అయితే గుర్తుపడతాం డైరెక్ట్. అదే ఫేసెస్ గుర్తుపడతావు కదా, అది పాలిసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.